ట్రాన్స్పరెన్సీ అండ్ ఫెయిర్ ఆపర్చునిటీ. Court emphasized the need for maximum transparency and ease of access so that any deleted voter can ascertain their status and file a claim for inclusion with remedies openly available. ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ అదే కదా మొత్తం లాయర్లు అందరూ ప్రతిపక్షాలందరూ హృదయాలు ఆ హృదయంలో ఉన్నటువంటి ఆవేదన వ్యక్తం చేస్తూ గుండెలు బాదుకుంటూ వినతి చేస్తూ విజ్ఞప్తి చేస్తూ ప్రాధేయపడుతున్నది, అయ్యా కొంచెం పారదర్శకంగా ఉండండి, ట్రాన్స్పరెంట్గా ఉండండి, మాకు అన్ని విషయాలు తెలిసేటట్టుగా ఉండండి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ని వేడుకుంటున్నది అదే కదా. అదే పారదర్శకతను మెయింటైన్ చేయమని సుప్రీంకోర్టు ఇంకొక ఆర్డర్లో చెప్పింది. అలాగే అతి కీలకమైన ఇంకో ఆర్డర్ ఏమిటయా అంటే, మనం ఏదైతే 11 డాక్యుమెంట్స్ మేము ఇచ్చాము, ఆ 11 డాక్యుమెంట్స్లో ఇంతకుముందు 7 తర్వాత ఇంకొక 4 యాడ్ చేశాము, ఆ 11 డాక్యుమెంట్స్లో ఏ ఒక్క డాక్యుమెంట్స్ అయినా చూపించండి అంటే ఆ ఒక్క డాక్యుమెంట్ చూపించడానికి అవకాశం లేని నిరుపేదలు కదా. ప్రతిపక్షాలు కానీ ఇటు ప్రజల తరపున వాదిస్తున్నటువంటి న్యాయవాదులు కానీ అడుగుతున్నది ఏమిటాయి అంటే ఆ డాక్యుమెంట్స్లో ఆధార్ కార్డుని ఓటర్ కార్డుని కూడా ఇంక్లూడ్ చేయండి అని అంటుంటే, అబ్బే మేము చేసేది లేదు, మీరు అడిగింది మేము చేయం, మేము చెప్పింది మీరు చేయండి అని అంటున్నారు అంతే. అప్పుడు ఈ సుప్రీంకోర్టు ఏం చెప్పిందంటే, మీరు ఎవరినైతే డిలీట్ చేశారో వాళ్ళందరూ తిరిగి క్లెయిమ్ చేసుకునేటప్పుడు ఆధార్ కార్డుని కూడా మీరు ఒక ఐడెంటిటీ కార్డు లాగా గుర్తించండి, స్వీకరించండి. ఇది మామూలు విషయం కాదు. మొదటి నుంచి కూడా ప్రతిపక్షాలు ప్రాధేయపడుతున్నది, విజ్ఞప్తులు చేస్తున్నది ఈ ఆధార్ కార్డుని ఓటర్ కార్డుని ఇంక్లూడ్ చేయండి అని. ఇప్పుడు ఎవరైతే మీరు డిలీట్ చేశారో వాళ్ళు మళ్ళీ క్లెయిమ్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తే వాళ్ళు ఒకవేళ ఓటర్ ఐడి కానీ ఆధార్ కార్డు కానీ ఇస్తే ఆ ముఖ్యంగా ఆధార్ కార్డుని మీరు ప్రమాణపత్రంగా స్వీకరించండి అని సుప్రీంకోర్టు చెప్పిందనమాట.